చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడి మసైపోతావు. ఈ డైలాగు మన హీరోలకు సరిగ్గా అతికినట్లు సరిపోతుందండి. అభిమానులే దేవుళ్ళు, సోదర సమానులు, మనదంతా ఒకటే కుటుంబం, మీరే లేకపోతే మేము లేవంటూ ఆడియో ఫంక్షన్లో హీరోలు పలికే మాటలు నిజమేనేమోననుకుని తీరా దగ్గరికి వెళ్తే హీరోల రెండో యాంగిల్ చూసి షాక్ తింటున్నారు. అప్పటి వరకు దేవుళ్ళంటూ పొగిడిన తమ అభిమాన హీరో బూతులు లంకించుకోవడంతో బిక్కమొహం వేస్తున్నారు. మీరు నోరు మూసుకుంటే నేను మాట్లాడతాను. ఒక్కోసారి చాచి చంప మీద కొడుతూ ఉంటే కిక్కురు మనకుండా కామైపోతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి పెద్ద హీరోలందరూ ఇలాగే ప్రవర్తిస్తుండడంతో అభిమానులు షాక్ తింటున్నారు. ఇటీవల ఓ ఫంక్షన్లో అభిమానులను పొగడ్తలతో ముంచెత్తిన మెగాస్టార్ చిరంజీవి వేదిక దిగాక అదే అభిమానులను స్టూపిడ్ ఫెలోస్ అంటూ బూతులు లంకించుకోవడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మరో జన్మ అంటూ ఉంటే మీరందరూ చిరంజీవులై పుట్టాలి, నేను మీ చిరంజీవి అభిమానిగా పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నిసార్లు పెడతాం? పదిసార్లు నేను చూసినప్పుడల్లా ఇక బాలయ్య బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అభిమానులను చాచి చంప మీద కొట్టడమే కాకుండా కాలుతో తన్నిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అభిమానులన్నాక తమ అభిమాన హీరోతో మాట్లాడాలని, పలకరించాలని, చెయ్యి కలపాలని, ఇంకా కుదిరితే ఓ సెల్ఫీ దిగాలి అని అనుకుంటారు. తమ హీరో కనిపించినప్పుడు ఈలలు వేస్తారు, కేకలేస్తారు. ఇది సహజం. అయితే ఎలాంటి స్వార్థం, లాభం ఆపేక్షించకుండా తమను ఆరాధిస్తున్న అభిమానులు మాత్రం హీరోలు తూలనాడుతున్నారు. వేదికపై ఉన్నప్పుడు పొగిడి కిందకి దిగిన వెంటనే బూతులు అందుకుంటున్నారు. ఆస్తులతో పాటు ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న అభిమానుల ఆనందం కోసం ఓపిక పట్టలేకపోతున్నారు. సినిమా బాగుందంటే అందరూ చూస్తారు. ఆ హీరో ఈ హీరో అనే తేడా లేకుండా హిట్ చేస్తారు. అదే సూపర్ హిట్ కావాలంటే మాత్రం అభిమానుల అండక్ కావాల్సిందే. సినిమా ఎంత బాగున్నా సాధారణ ప్రేక్షకుడు ఒక్కసారి మాత్రమే థియేటర్కి వెళ్తాడు. అదే అభిమాని అయితే 4-5 సార్లు థియేటర్కి వస్తాడు. తిండికి తికాణా లేకపోయినా కటౌట్లు కడతారు. వందలు వేల రూపాయలు ఖర్చు చేసి 4-5 సార్లు సినిమాలు చూస్తారు. ఒకవేళ తమ అభిమాన హీరో సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా కలెక్షన్ల వర్షం కురిపిస్తారు. అందుకే కొందరు హీరోలు మాత్రమే సూపర్ స్టార్లు అవుతున్నారు, స్టార్డమ్ ని సంపాదిస్తున్నారు. కానీ ఈ సో కాల్డ్ హీరోలు తమ అవసరాల కోసం మాత్రమే ఫ్యాన్స్ ని వాడుకుంటూ కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. నా స్టామినాకి, నా స్పీడ్కి ఫ్యూయల్ నా అభిమానులే, మన అభిమానులే. ఎన్నిసార్లు పెడతాం? పదిసార్లు నేను చూసినప్పుడల్లా హీరోల నైజం తెలిసినా కూడా అభిమానుల్లో మార్పు రావటం లేదు. ఒళ్లంతా హూనం చేసుకుని కష్టపడి సంపాదించినంతా వాళ్ళ కోసమే తగలబెడుతున్నారు. తల్లికో గ్లాసుడు పాలు, పెళ్ళాం పిల్లలకి కనీసం తిండి పెట్టనోడు కూడా బిందెడు పాలతో హీరో ఫోటోకి పాలాభిషేకం చేస్తున్నారు. చదువుకుని వాళ్లే కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ ఫేస్బుక్, ట్విట్టర్లో కమెంట్లు పెడుతూ భారతీయుల విలువైన సమయాన్ని పాడు చేయటమే కాకుండా సోషల్ మీడియా ఉద్దేశాన్ని సైతం చెడగొడుతున్నారు. అభిమానుల పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోవడంతో వాళ్ళు మారే పరిస్థితి కనిపించడం లేదు. కొట్టినా తిట్టినా తమ అభిమాన హీరోల వెంటే పడతామంటున్న అభిమానులు ఇక మారరు. ఈ సమాజమూ మారదు.